నమస్తే, నేను సిరి. మురుగదాస్ గారి డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ గారు హీరోగా వచ్చిన సినిమా సికిందర్. సో ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఈ సినిమా రెండో రోజు వచ్చేసరికి మరి కొన్ని థియేటర్స్ లో ఈ సినిమాని తీసేశారనే వార్త కూడా అంటే సోషల్ మీడియాలో కాదు, మెయిన్ పత్రికల్లో వచ్చింది. పెద్ద పెద్ద పత్రికల్లో కూడా ఈ వార్తనైతే ప్రచురించారు. మరి ఏం జరిగింది అసలు సికిందర్ సినిమా? సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. సికిందర్ మురుగదాస్ గారి డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ గారు నటించిన సినిమా. ఎన్నో ఉండే సార్. ఈ సినిమా గురించి చాలా మనమే మాట్లాడాం. అలాంటిది 2 రోజుల్లోనే కొన్ని థియేటర్స్ నుంచి తీసేశారు సినిమా అని చెప్పేసి మెయిన్ పత్రికల్లో రావడం అసలు ఏంటంటారు సార్? ఇది అంటే తీసేయటం కాదు, జనం లేక కొన్ని థియేటర్లో షోస్ ని క్యాన్సిల్ చేశారు. ఓకే. సో మొదటి రోజు కూడా ఈ సినిమా అంటే ఆదివారం రోజు రిలీజ్ అయింది. నిజానికి సల్మాన్ ఖాన్ కి ఒక సెంటిమెంట్ ఉంది. ఈద్ రోజు సినిమాల్ని రిలీజ్ చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో కూడా పెట్టుకున్నటువంటి ఇది. అందుకని చాలా సినిమాలు ఆయన అన్ని కూడా అంటే రంజాన్ సందర్భంగా విడుదల అవటం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాడు ఆయన. కాకపోతే ముందు రోజు ఆదివారం వచ్చింది. రంజాన్ నిన్న సోమవారం అనే సంగతి మనకు తెలుసు. అందుకని ఆదివారం కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఒకరోజు ముందు రిలీజ్ చేశారు. యూజువల్గా మనకి సినిమాలన్నీ కూడా శుక్రవారం రిలీజ్ అవటం మనకు తెలిసిందే. అందుకు భిన్నంగా ఈసారి ఏంటంటే ఈయన ఆదివారం రిలీజ్ చేశారు. ఆదివారం కలెక్షన్స్ కూడా యాక్చువల్గా సల్మాన్ ఖాన్ సినిమాలు అంటే అవి ఒక మాస్ అప్పీల్తో ఉంటాయి, చాలా బీభత్సమైనటువంటి కలెక్షన్స్ వస్తాయి అనేటువంటి అభిప్రాయం, నమ్మకం చాలా మందిలో ఉంది. మురుగదాస్ లాంటి ఒక డైరెక్టర్ తోటి ఆయన ఇదివరకు తుపాకీ అనే సినిమాని హిందీలో రీమేక్ చేశాడు, హాలిడే అని చెప్పేసి అక్షయ్ కుమార్ తోటి. అది పెద్ద విజయం సాధించింది ఆయన. సో మళ్ళీ ఆయన ఇప్పుడు కొంత విరామంతో ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. అయితే ఏదైతే సినిమాకు ముందు అంచనాలు ఉన్నాయో, ఎందుకంటే రష్మిక మందన కూడా ఈ సినిమాలో హీరోయిన్గా చేయటం అనేది ఈ సినిమా మీద ఒక అంచనాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. పైగా పుష్ప 2 లాంటి సినిమా, చావా లాంటి 2 వరుస బ్లాక్ బస్టర్స్ ఆమె ఇచ్చింది. 2 కూడా మోర్ దాన్ 500 crores నెట్ ఈ ఇండియాలో కలెక్ట్ చేసినటువంటి సినిమాలుగా అలాంటి హీరోయిన్ ఆమె. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్స్ బీభత్సంగా ఉంటాయి అనుకుంటే ఈవెన్ చావా సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ను కూడా సికిందర్ బీట్ చేయలేకపోవటం అనేది నిజంగా చాలా మందిలో ఆందోళన కలిగించిందని చెప్పాలి. కేవలం 26 కోట్ల రూపాయల నెట్ మాత్రమే ఇది ఇండియాలో సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నాయి. అంటే ఇప్పటివరకు చూసుకుంటే సల్మాన్ ఖాన్ గారు అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆ సెంటిమెంట్ వచ్చిన సినిమాలన్నీ కూడా బాగా ఆడినాయి. ఇప్పుడు ఆయనకి ఆ సెంటిమెంట్ కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటే చాలా వరకు కలెక్షన్స్ పరంగా చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ లక్కీ చామ్ గా పిలుచుకుంటున్నారు. రష్మిక గారిది అటు ఏ సినిమా వచ్చినా కూడా హిట్ అవుతుంది అని చెప్పేసి అదొక ముద్ర పడిపోయింది. అలాంటి టైంలో ఈ సినిమా వచ్చేసి 2 రోజులనే అంటే ప్రజలు లేక థియేటర్స్లలో షోస్ ని నిలిపివేస్తున్నారు. అంటే దీన్ని మనం ఎలా చూడాలి అంటారు సార్? అంటే ఇండియన్ సినిమాని చూడాలా, లేకపోతే బాలీవుడ్ సినిమాని చూడాలా, లేకపోతే సౌత్ డైరెక్టర్స్ అక్కడ మన బాలీవుడ్ లో సత్తా చాటలేకపోతున్నారు అనుకోవాలి? ఏంటంటారు సార్? లాస్ట్ ఇయర్ కదా జవాన్ సినిమా వచ్చింది అట్లీ డైరెక్షన్ లో, అట్లే కూడా సౌత్ డైరెక్టర్ కదా, తమిళ కదా, ఈవెన్ మురుగదాస్ శిష్యుడే కదా తను. సో షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచినటువంటి జవాన్ ఇచ్చిన డైరెక్టర్ కదా. మరి యానిమల్ సినిమా తెలుగోడే కదా, సందీప్ రెడ్డి కదా, అది 900 కోట్ల పైన వసూలు చేసిన సినిమా కదా. మరి కానీ మురుగదాస్ మీరు అన్నట్టు ఈ ప్రస్తుతం అతను ఫామ్ లో లేడని చెప్పాలి. గతంలో వచ్చినటువంటి అనేక సినిమాల కథల్ని అన్నీ కలిపి రీసైకిల్ చేసి ఈ సినిమా తీశారు అనేటువంటి ఒక అంటే విమర్శ తీవ్రంగా వినిపించిందని చెప్పాలి. సో ఇలాంటి సినిమా మురుగదాస్ తీయటం, ఆ కథ అసలు సల్మాన్ ఖాన్కి ఎలా నచ్చింది, ఎందుకు చేశాడు అని చెప్పేసి ఆయన మీద కూడా అంటే ఖాళీగా కూర్చున్నటువంటి డైరెక్టర్ని తీసుకొచ్చి ఈయన అవకాశాలు ఇస్తున్నాడు. ఇదివరకు ప్రభుదేవ కూడా అలాగా అవకాశాలు ఇచ్చాడు. అలాగే ఫరద్ శ్యామ్జీ అని చెప్పేసి అతను ఒక డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు అని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ఆయన మీద చెలొత్తులు పేలుస్తూ ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే మొదటి రోజు కంటే నిన్న ఈద్ రోజు ఎక్కువ కలెక్షన్ వచ్చింది ఓవరాల్ గా చూసుకుంటే. మొదటి రోజు 26 కోట్లు అయితే రెండో రోజు 29 కోట్లు దాకా వచ్చినాయి. మొత్తం కలిపి 55 కోట్ల నెట్ వచ్చింది 2 రోజులని. కానీ ఏక్తా టైగర్ లాంటి సినిమాకి
మొదటి రోజే 44 కోట్లు వచ్చింది సింగిల్ డే. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా సల్మాన్ ఖాన్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ రోజు నిజానికి సికిందర్ అనే సినిమా టాప్ లో ఉండాల్సింది కేవలం 7th ప్లేస్ లో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఆయన ఏదైతే కరిష్మా ఉందో సికిందర్ సినిమాతోటి, సో ఇది యాక్చువల్గా సల్మాన్ ఖాన్ ఉన్నటువంటి కరిష్మా అనే సంగతి తెలియజేసింది అనేటువంటి మాటలు చాలా మంది ఆ రకంగా బాలీవుడ్ విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అంటే తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో సబ్జెక్టులు ఎంచుకోవటంలో అది కంప్లీట్ గా అంటే మిస్జడ్జ్ అవుతున్నాడు ఆయన. సరిగా ఒక రకంగా చెప్పాలంటే కథ ఎంపిక విషయంలో ఆయన ఇది మనకి నప్పుతుందా లేదా, ఇది ఇందులో కొత్తదనం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఆయన బేరీజు వేసుకోలేకపోతున్నాడు అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడ చూసినట్టు మనం ఇజ్జత్ పోయింది, చాలా ఆయన పరువు పోయింది, ఆయన విలువ తగ్గిపోయింది, ఆయనకి ఇది అవమానం. ఎందుకంటే నిన్న 2వ రోజు కొన్ని చోట్ల రూరల్ ప్యాకెట్స్ లో షోల్ని జనం లేక అంటే ఆ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రావనే ఉద్దేశంతో క్యాన్సిల్ చేశారు అని ఏదైతే రిపోర్ట్లు వస్తున్నాయో అది నిజంగా చెప్పాలంటే ఆయనకి అత్యంత అవమానకరమైనటువంటి విషయంగానే చెప్పాలి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు అంటేనే ఎంతో మంది ఫ్యాన్స్ ఆయన చేసే పనులే కావచ్చు, అంటే ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా చాలా వరకు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటంటే ఆయన చేసే ఆర్ఫనైజెస్ కి కావచ్చు ఏదైనా కూడా చాలా మంచి పేరు ఉందండి. సో ఇలాంటి సినిమా ఇలాంటి కథలు ఎంచుకోవడం అనేది ఒకంత ఫ్యాన్స్ కి నిరాశపరిచినట్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ మెయిన్ గా మురుగదాస్ గారు తన పంతా కొంచెం మార్చుకోవాలేమో, అట్లీస్ట్ ఈ సినిమాతోనైనా తన ఏదైతే ఈ స్టోరీ లైన్ ఉందో అది కొంచెం చేంజ్ చేసుకోవాలనేది కూడా కొంచెం అనిపిస్తుంది సార్. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ లో సినిమాలు తీయడం అంటే అదే రకంగా ఈ సినిమా ఆల్రెడీ చూసాం కదా అని అనిపిస్తుంది, ఇప్పటికి కూడా అట్లనే అనిపిస్తుంది. ఈ సినిమాతో అయినా మరి తను చేంజ్ అవుతారా లేదనేది కూడా మనం ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంకా ముందు ముందు సినిమాలు వస్తాయా లేవైనా డైరెక్షన్ అనేది కూడా ఇప్పుడు ఈ సినిమాతో డిసైడ్ అయ్యే అంశం లాగా మారిపోయింది సార్. అంటే మురుగదాస్ తమిళ్ కాకుండా హిందీలో చేసిన, తెలుగులో చేసిన, ఆయన హిందీ సినిమాలో చేసిన వాటిలో హాలిడే అనేది హిట్ అయింది. ఆ తర్వాత తెలుగులో స్పైడర్ అనే సినిమా చేసి మహేష్ బాబు తోటి అది ఎంత యాంటిసిపేషన్స్ తో రిలీజ్ అయిందో అంత ఘోరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఆ సినిమాని తీసిన విధానం, ఆ కథ కానీ, ఆ నెరేషన్ కానీ, ఆ విలన్ ని పోర్ట్రే చేసిన విధానం కానీ, ఎస్జే సూర్యని, సో అది అంత చికాకు తెప్పించింది. ఒక డిజాస్టర్. మహేష్ బాబుతో ఫస్ట్ టైం చేసి ఒక డిజాస్టర్ ఇచ్చినటువంటి ఖ్యాతి కూడా దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా సల్మాన్ ఖాన్తో ఫస్ట్ టైం చేసి సల్మాన్ ఖాన్ని ఒక డిగ్రేడ్ చేసేసాడు, ఆయన మార్కెట్ వాల్యూని పడిపోయేట్లు చేశాడు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రష్మిక మందన్న ఇందులో సాయిశ్రీ అని చెప్పి, ఇందులో యాక్చువల్గా సికిందర్ అసలు పేరు సంజయ్ అలియాస్ సికిందర్. సో అతను ఒక రారాజు, ఒక ఏరియాకి రారాజు. సో అలాంటి ఒక బాంబ్ బ్లాస్ట్ లో ఆయన భార్య చనిపోతే ఆమె అవయవాల్ని 3 అవయవాలు, ఒకటి గుండె, అట్లాగే ఒకటి కళ్ళు, ఇంకొకటి ఏంటి గుండె, కళ్ళు, లివర్ ఏదో మొత్తానికి అట్లా. ఒకటేమో చిన్నపిల్లాడికి అమరుస్తారు, కళ్ళేమో కాజల్కి ఇస్తారు, గుండె ఇంకొక అమ్మాయికి ఇస్తారు నిషా అని చెప్పేసి, సంజయ్ ఏదో పాత్ర పోషించింది. ఇలా ముగ్గురికి థ్రెట్ ఉంటుంది. అంటే సత్యరాజ్ ఇందులో మేలు వెళ్ళను, అంటే తమిళ యాక్టర్ అయినటువంటి సత్యరాజ్ తీసుకెళ్ళి మెయిన్ విలన్గా కూర్చోబెట్టాడు. రాజ్ బాబు కొడుకు అయినటువంటి ప్రదీప్ బాబరు అతని కొడుకుగా చేశాడు, అతను ఒక విలను. సో వీళ్ళతోటి అంటే సత్యరాజ్ క్యారెక్టర్ కూడా సరిగా డిజైన్ చేసుకోలేకపోయాడు, అందువల్ల తేలిపోయింది ఆయన క్యారెక్టర్ కూడా విలన్ గా. మరి ఆ ముగ్గురిని ఎవరికి అసలు అమర్చారు తన భార్య అవయవాల్ని అని ఇతను సెర్చ్ చేసుకుంటూ ఆ ముగ్గురిని కాపాడుకోవడానికి అతను ఏం చేశాడు సికిందర్ అనేది ఈ సినిమా. సో ఈ టైప్ అంటే గతంలో మనకి చాలా వచ్చినాయి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి థ్రెట్ ఉంది, ఇది రొటీన్ స్టోరీ అయిపోయింది సార్. అంటే మురుగదాస్ నుంచి వచ్చే స్టోరీ లాగా లేదు ఇది యాక్చువల్లీ. అందుకనే మనం ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నప్పుడే చాలా కథలు మనకి చాలా గతంలో వచ్చిన చాలా సినిమాలు మన మనసులో మెదులుతాయి. సో అంటే కొత్తదనం అంటూ ఏమీ లేదు హీరో క్యారెక్టర్లో కానీ కథలో కానీ. అందువల్లే ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ టాక్ వచ్చింది. కాకపోతే సల్మాన్ ఖాన్కి ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఏదైతుందో అది ఆ 26 కోట్ల రూపాయల నెట్ రావడానికి మొదటి రోజు, రెండో రోజు
ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం 29 కోట్లు అంటున్నారు. ఇక ఈ రోజు నుంచి ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో బాగా డ్రాస్టిక్ గా అంటే మార్నింగ్ చూసుకుంటే ఫుట్ ఫాల్స్ అంటే ఆన్లైన్ బుకింగ్స్ అవంతా కూడా చాలా దారుణంగా పడిపోయాయన్నటువంటి మాట వినిపిస్తా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏంటి ఎంతవరకు ఇది ఆడుతుంది ఏంటి అనేది వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.